ఈరోజు ఆంధ్రప్రదేశ్ సముద్రసరి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్యపుస్తకంలోని మొదటి పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. మొదటి పాఠం ఫ్రెంచ్ విప్లవం. ఇందులో 24 నుంచి 33 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్న చదువుతున్న మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్ చూద్దాం. ఎప్పుడు శాసనసభ రాజకీయాన్ని రద్దు చేసి ఫ్రాన్స్ని గణతంత్రంగా ప్రకటించింది? 1 1791 సెప్టెంబర్ 21, 2 1793 సెప్టెంబర్ 21, 3 1792 సెప్టెంబర్ 21, 4 1794 సెప్టెంబర్ 21. ఇప్పుడు శాసనసభ రాజరికాన్ని రద్దు చేసి ఫ్రాన్స్ని గణతంత్రంగా ప్రకటించింది. 1 1791 సెప్టెంబర్ 21, 2 1793 సెప్టెంబర్ 21, 3 1792 సెప్టెంబర్ 21, 4 1794 సెప్టెంబర్ 21. పారిస్లోని ఒకప్పటి మత సంఘం ఎవరి పేరు మీదుగా దానికి ఆ పేరు వచ్చింది? 1 సెయింట్ జాకబ్, 2 జాకోబిన్, 3 సాన్స్కులెట్స్, 4 మొకాలి. పారిస్లోని ఒకప్పటి మత సంఘం ఎవరి పేరు మీదుగా దానికి ఆ పేరు వచ్చింది? 1 సెయింట్ జాకబ్, 2 జాకోబిన్, 3 సాన్స్కులెట్స్, 4 మొకాలి. ఆహార పదార్థాల కొరత, వాటి అధిక ధరలతో కోపాద్రిక్తులైన అధిక సంఖ్యక పారిస్ ప్రజలతో ఎప్పుడు జాకోబిన్లు ఒక తిరుగుబాటుకి ప్రణాళిక వేశారు? 1 1791 వేసవిలో, 2 1792 వేసవిలో, 3 1793 వేసవిలో, 4 1794 వేసవిలో. ఆహార పదార్థాల కొరత, వాటి అధిక ధరలతో కోపాద్రిక్తులైన అధిక సంఖ్యక పారిస్ ప్రజలతో ఎప్పుడు జాకోబిన్లు ఒక తిరుగుబాటుకి ప్రణాళిక వేశారు? 1 1791 వేసవిలో, 2 1792 వేసవిలో, 3 1793 వేసవిలో, 4 1794 వేసవిలో. జాకోబిన్లను ఏమని పిలుస్తారు? 1 మాక్స్ మిలియన్, 2 మార్సెల్, 3 ఆంటోనెట్, 4 సాన్స్కులెట్స్. జాకోబిన్లను ఏమని పిలుస్తారు? 1 మాక్స్ మిలియన్, 2 మార్సెల్స్, 3 ఆంటోనెట్, 4 సాన్స్కులెట్స్. రాజును చెరసాల పాలు చేశాక సంపదతో సంబంధం లేకుండా ఎన్ని సంవత్సరాలు దాటిన పురుషులందరికీ ఓటు హక్కు లభించింది? 1 21, 2 22, 3 18, 4 17. రాజును చెరసాల పాలు చేశాక సంపదతో సంబంధం లేకుండా ఎన్ని సంవత్సరాలు దాటిన పురుషులందరికీ ఓటు హక్కు లభించింది? 1 21, 2 22, 3 18, 4 17 సంవత్సరాలు. బానిసలు స్వేచ్ఛగా మారిన తర్వాత వారు ధరించే టోపీ. 1 నలుపు టోపీ, 2 ఎరుపు టోపీ, 3 నీలం టోపీ, 4 పసుపు టోపీ. బానిసలు స్వేచ్ఛగా మారిన తర్వాత వారు ధరించే టోపీ. 1 నలుపు టోపీ, 2 ఎరుపు టోపీ, 3 నీలం టోపీ, 4 పసుపు టోపీ. మార్షియల్స్ ఎవరి జాతీయ గీతం? 1 జపాన్, 2 అమెరికా, 3 భారతదేశం, 4 ఫ్రాన్స్. మార్షియల్స్ ఎవరి జాతీయ గీతం? 1 జపాన్, 2 అమెరికా, 3 భారతదేశం, 4 ఫ్రాన్స్. లూయి 16 ఎప్పుడు బహిరంగంగా ఉరితీయబడ్డాడు? 1 జనవరి 21, 1792, 2 జనవరి 22, 1793, 3 జనవరి 21, 1793, 4 జనవరి 22, 1796. లూయి 16 ఎప్పుడు బహిరంగంగా ఉరితీయబడ్డాడు? 1 జనవరి 21, 1792, 2 జనవరి 22, 1793, 3 జనవరి 21, 1793, 4 జనవరి 22, 1796. పాము తన తోకను కురికి ఉంగరంగా ఉండడం దేనికి చిహ్నం? 1 స్వేచ్ఛ, 2 శాశ్వతత్వానికి, 3 జాకోబిన్, 4 మొకాలి. పాము తన తోకను కొరికి ఉంగరంలా ఉండటం దీనికి చిహ్నం? 1 స్వేచ్ఛ, 2 శాశ్వతత్వానికి, 3 జాకోబిన్, 4 మొకాలి. కొత్తగా ఎన్నికైన శాసనసభను ఏమని పిలవసాగారు? 1 కన్వెన్షన్, 2 క్యాన్కార్డ్, 3 యాంటోనెట్, 4 క్లోరిన్. కొత్తగా ఎన్నికైన శాసనసభను ఏమని పిలవసాగారు? 1 కన్వెన్షన్, 2 క్యాన్కార్డ్, 3 యాంటోనెట్, 4 క్లోరిక్. ఎప్పుడు ఏర్పాటైన జాతీయ శాసనసభ రష్యా, ఆస్ట్రియాలపై యుద్ధం ప్రకటించింది? 1 1791 ఏప్రిల్లో, 2 1792 మేలో, 3 1793 జూన్లో, 4 1792 ఏప్రిల్లో. ఎప్పుడు ఏర్పాటైన జాతీయ శాసనసభ రష్యా, ఆస్ట్రియాలపై యుద్ధం ప్రకటించింది? 1 1791 ఏప్రిల్లో, 2 1792 మేలో, 3 1793 జూన్లో, 4 1792 ఏప్రిల్లో. మార్షియల్ స్వరపరిచినది? 1 రోగెట్ డిఎల్ఎస్, 2 రోగెట్ డిఎస్ఐల్, 3 రోగెట్ డిఎల్ఐల్, 4 రోగెట్ టిఎల్ఐల్. మార్షియల్స్ స్వరపరిచినది 1 రోగెట్ డిఎల్ఎస్, 2 రోగెట్ డిఎస్ఐల్, 3 రోగెట్ డిఎల్ఐల్, 4 రోగెట్ టిఎల్ఐల్. రెక్కలగల స్త్రీ దేనికి ప్రతిరూపం? 1 చట్టానికి, 2 స్వేచ్ఛ, 3 భద్రత, 4 ఫ్రాన్స్. రెక్కలగల స్త్రీ దేనికి ప్రతిరూపం? 1 చట్టానికి, 2 స్వేచ్ఛ, 3 భద్రత, 4 ఫ్రాన్స్.
లూయి 16 రాజ్యాంగంపై సంతకం చేసినప్పటికీ అతను ఏ రాజుతో రహస్య మంత్రాలు చేపట్టాడు? 1 ఆస్ట్రియా రాజుతో, 2 మార్షల్స్ రాజుతో, 3 బెంగాలీ రాజుతో, 4 ప్రష్యా రాజుతో. లూయి 16 రాజ్యాంగంపై సంతకం చేసినప్పటికీ అతను ఏ రాజుతో రహస్య మంత్రాలు చేపట్టాడు? 1 ఆస్ట్రియా రాజుతో, 2 మార్షల్స్ రాజుతో, 3 బెంగాలీ రాజుతో, 4 ప్రష్యా రాజుతో. ప్రభుత్వ అధినేతతో సహా ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకుంటారు. వంశపారపర్య రాజరికం ఉండదు. 1 లౌకికం, 2 గణతంత్రం, 3 సార్వత్రికం, 4 సార్వభౌమత్వం. ప్రభుత్వ అధినేతతో సహా ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకుంటారు. వంశపారపర్య రాజరికం ఉన్నది ఈ రాజ్యం. 1 లౌకికం, 2 గణతంత్రం, 3 సార్వత్రికం, 4 సార్వభౌమత్వం. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఎప్పుడు శాసనసభ రాజరికాన్ని రద్దు చేసి ఫ్రాన్స్ని గణతంత్రంగా ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ 3 1792 సెప్టెంబర్ 21న. ఎప్పుడు శాసనసభ రాజరికాన్ని రద్దు చేసి ఫ్రాన్స్ని గణతంత్రంగా ప్రకటించిందంటే 1792 సెప్టెంబరు 21న. కరెక్ట్ ఆన్సర్ 3. సెప్టెంబర్ 21 గుర్తుపెట్టుకోండి, 1792. కరెక్ట్ ఆన్సర్ 3. పారిస్లోని ఒకప్పటి మత సంఘం ఎవరి పేరు మీదుగా దానికి ఆ పేరు వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ 1 సెయింట్ జాకబ్. పారిస్లోని ఒకప్పటి మత సంఘం ఎవరి పేరు మీదుగా దానికి ఆ పేరు వచ్చిందంటే సెయింట్ జాకబ్. కరెక్ట్ ఆన్సర్ 1. ఆహార పదార్థాల కొరత, వాటి అధిక ధరలతో కోపాద్రిక్తులైన అధిక సంఖ్యాక పారిస్ ప్రజలతో ఎప్పుడు జాకోబిన్లు ఒక తిరుగుబాటుకు ప్రణాళిక వేశారు? కరెక్ట్ ఆన్సర్ 2 1792 వేసవిలో. ఆహార పదార్థాల కొరత, వాటి అధిక ధరలతో కోపాద్రిక్తులైన అధిక సంఖ్య పారిస్ ప్రజలతో ఎప్పుడు జాకోబిన్లు ఒక తిరుగుబాటుని ప్రణాళిక వేశారని 1792 వేసవిలో. కరెక్ట్ ఆన్సర్ 2. జాకోబిన్లని ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ 4 శాన్స్ కులెట్స్. జాకోబిన్లను ఏమని పిలుస్తారంటే శాన్స్ కులెట్స్ అని పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ 4. రాజును చెరసాల పాలు చేసాక సంపదతో సంబంధం లేకుండా ఎన్ని సంవత్సరాలు దాటిన పురుషులందరికీ ఓటు హక్కు లభించింది? కరెక్ట్ ఆన్సర్ 1 21 సంవత్సరాలు. రాజును చెరసాల పాలు చేశాక సంపదతో సంబంధం లేకుండా ఎన్ని సంవత్సరాలు దాటిన పురుషులందరికీ ఓటు హక్కు లభించింది? 27 సంవత్సరాలు దాటిన అందరికీ. కరెక్ట్ ఆన్సర్ 1. బానిసలు స్వేచ్ఛగా మారిన తర్వాత వారు ధరించే టోపీ? కరెక్ట్ ఆన్సర్ 2 ఎరుపు టోపీ. బానిసలు స్వేచ్ఛగా మారిన తర్వాత వారు ధరించే టోపీ ఎరుపు టోపీ. కరెక్ట్ ఆన్సర్ 2. మార్షల్స్ ఎవరి జాతీయ గీతం? కరెక్ట్ ఆన్సర్ 4 ఫ్రాన్స్. మార్షల్స్ ఎవరి జాతీయ గీతం అంటే ఫ్రాన్స్. కరెక్ట్ ఆన్సర్ 4. లూయి 16 ఎప్పుడు బహిరంగంగా ఉరి తీయబడ్డాడు? కరెక్ట్ ఆన్సర్ 3 జనవరి 21 1793న. లూయి 16 ఎప్పుడు బహిరంగంగా ఉరి తీయబడ్డాడంటే జనవరి 21 1793న. కరెక్ట్ ఆన్సర్ 2. పాము తన తోకను కొరికి ఉంగరంగా ఉండడం దేనికి చిహ్నం? కరెక్ట్ ఆన్సర్ 2 శాశ్వతత్వానికి. పాము తన తోకను కొరికి ఉంగరంగా ఉండడం దేనికి చిహ్నం అంటే శాశ్వతత్వానికి. కరెక్ట్ ఆన్సర్ 2. కొత్తగా ఎన్నికైన శాసనసభను ఏమని పిలవసాగారు? కన్వెన్షన్. కరెక్ట్ ఆన్సర్ 1. కొత్తగా ఎన్నికైన శాసనసభను ఏమని పిలవసాగారంటే కన్వెన్షన్ అని పిలవసాగారు. కరెక్ట్ ఆన్సర్ 1. ఎప్పుడు ఏర్పాటైన జాతీయ శాసనసభ ప్రష్యా ఆస్ట్రియాలపై యుద్ధం ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ 4 1792 ఏప్రిల్లో. ఎప్పుడు ఏర్పాటైన జాతీయ సభ రష్యా ఆస్ట్రియాలపై యుద్ధం ప్రకటించిందండి? 1792 ఏప్రిల్లో ఏర్పాటైన జాతీయ సభ. కరెక్ట్ ఆన్సర్ 4. మార్షల్స్ స్వరపరిచినది? కరెక్ట్ ఆన్సర్ 3 రోగెట్ డి ఎల్ ఐల్. మార్షల్స్ స్వరపరిచింది ఎవరంటే రోగెట్ డి ఎల్ ఐల్ అని రచయిత. కరెక్ట్ ఆన్సర్ 3. రెక్కలు గల స్త్రీ దేనికి ప్రతిరూపం? కరెక్ట్ ఆన్సర్ 1 చట్టానికి. రెక్కలు గల స్త్రీ దేనికి ప్రతిరూపం అంటే చట్టానికి. కరెక్ట్ ఆన్సర్ 1. లూయి 16 రాజ్యాంగంపై సంతకం చేసినప్పటికీ అతను ఏ రాజుతో రహస్య మంత్రాలు చేపట్టాడు? కరెక్ట్ ఆన్సర్ 4 ప్రష్యా రాజుతో. లూయి 16 రాజ్యాంగంపై సంతకం చేసినప్పటికీ అతను ఏ రాజుతో రహస్య మంత్రాలు చేపట్టాడంటే ప్రష్యా రాజుతో. కరెక్ట్ ఆన్సర్ 4. ప్రభుత్వ అధినేతతో సహా ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. వంశపారపర్య రాజరికం ఉండదు. ఇటువంటి రాజ్యం గణతంత్రం. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రభుత్వ అధినేతతో సహా ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. వంశపారపర్య రాజరికం ఉండదు అనేది గణతంత్రం. కరెక్ట్ ఆన్సర్ 2. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.